ఉప్పల్లో హెచ్సీఏ వార్షిక సమావేశం ముగిసింది. జగన్మోహన్ రావును అధ్యక్ష పదవి నుంచి కార్యవర్గం తొలగించింది. అంబుడ్స్మన్ గా జస్టిస్ సురేష్ కుమార్, హెచ్సీఏ ఎథిక్స్ ఆఫీసర్ గా కేసీ భాను ఎన్నికయ్యారు. కాగా హెచ్సీఏ సమావేశాన్ని అడ్డుకునేందుకు తెలంగాణ క్రికెట్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రయత్నించడంతో ఉద్రిక్తత ఏర్పడింది. స్టేడియంలోకి వెళ్లేందుకు టీసీ, జేఏసీ ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కాగా 300 కొత్త క్లబ్స్ కు అవకాశం ఇవ్వాలని టీసీ, జేఏసీ డిమాండ్ చేస్తోంది. ఇక హెచ్సీఏ నిందితులకు సిఐడి 3వ రోజు కస్టడీ కొనసాగుతుంది. విచారణలో భాగంగా హెచ్సీఏ ట్రెజరర్ శ్రీనివాస్, సీఈఓ సునీల్ ను ఉప్పల్ స్టేడియానికి సిఐడి తీసుకొచ్చింది. సిఐడి దర్యాప్తు గురించి మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో జరిగిన అక్రమాలపై సిఐడి అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. 3వ రోజు నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. నిన్న ప్రధాన నిందితుడైన A1 నిందితుడు జగన్మోహన్ రావును సిఐడి అధికారులు కస్టడీలోకి తీసుకుని ఉప్పల్ స్టేడియానికి తీసుకొచ్చి సీన్ రీకన్స్ట్రక్షన్ ద్వారా పలు ఆధారాలను అయితే సేకరించారు. 3వ రోజు కూడా పూర్తిగా ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ట్రెజరర్ శ్రీనివాసరావుతో పాటు సునీల్, సీఈఓ సునీల్ను కూడా సిఐడి అధికారులు స్టేడియంలోకి తీసుకొచ్చి స్వయంగా బీసీసీఐ ఇచ్చిన నిధులతో ఎలాంటి అభివృద్ధి పనులు చేశారని కూడా సిఐడి అధికారులు వారి దగ్గర నుంచి సమాచారాన్ని రాబడుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. మనం ప్రస్తుతం ఉప్పల్ స్టేడియం వద్ద అయితే ఉన్నాము. అయితే హెచ్సీఏ ట్రెజరర్ శ్రీనివాసరావు, సీఈఓ సునీల్ను సిఐడి అధికారులు ప్రశ్నించి పలు ఆధారాలను అయితే సేకరిస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. హెచ్సీఏ ప్రెసిడెంట్గా జగన్మోహన్ రావు ఎన్నికైనప్పటి నుంచి స్టేడియంలో సుమారు 500 మ్యాచ్లను నిర్వహించారు. ఈ మ్యాచ్ల సందర్భంగా హెచ్సీఏ ఎంత మొత్తం ఖర్చు చేసింది, అలాగే బీసీసీఐ ఎంత మేరకు నిధులిచ్చిందని కూడా పూర్తిగా వివరాలు అయితే రాబడుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. అలాగే దీంతో పాటుగా అటు జగన్మోహన్ రావు హెచ్సీఏ అధ్యక్షునిగా ఎన్నికవడం కోసం చాలా అక్రమాలకు పాల్పడ్డాడు. గౌలిపుర క్రికెట్ క్లబ్ను శ్రీచక్ర క్రికెట్ క్లబ్గా మార్చుతూ ఫోర్జరీ సంతకాలతో గౌలిపుర క్రికెట్ క్లబ్ అధ్యక్షుడు కృష్ణ యాదవ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి అక్రమంగా ఈ అధ్యక్ష ఎన్నికల్లో కూడా విజయం పొందాడు. సో ఈ ఫోర్జరీ సంతకాన్ని ఎవరి ప్రోద్బలంతో చేశారు, అలాగే దీని వెనక ఎవరున్నారు, ఏ నాయకులు ఉన్నారని కూడా సిఐడి అధికారులు పూర్తిగా వారి దగ్గర నుంచి సమాచారాన్ని రాబడుతున్నారు. ప్రధానంగా సిఐడి అధికారులు కొన్ని విషయాలను అయితే గుర్తించారు. మొదటిది ఏంటంటే ఎస్ఆర్హెచ్ వర్సెస్ అలాగే హెచ్సీఏ, ఎందుకంటే మొత్తం ఉప్పల్ స్టేడియంలో 37,000 సిట్టింగ్ కెపాసిటీ ఉంది. ఇందులో 10% టికెట్లు కాంప్లిమెంటరీగా హెచ్సీఏకి ఇస్తుంది. అంటే సుమారుగా 3,700 టికెట్లు, 10% టికెట్లు హెచ్సీఏ ఎస్ఆర్హెచ్ టీం హెచ్సీఏకి ఇస్తుంది. అయితే అదనంగా మరో 10% టికెట్లు ఇవ్వాలంటూ కూడా తీవ్ర ఒత్తిడి చేశారు. అయితే ఈ టికెట్లు సుమారు 3,700 టికెట్లు కాంప్లిమెంటరీగా ఇస్తున్నప్పటికీ మరో 10% టికెట్లు ఎందుకు అడిగారు, ఎవరి వల్ల అడిగారు, అలాగే ఈ టికెట్లన్నీ కూడా తీసుకున్న తర్వాత ఎవరికి అమ్మాలనుకున్నారు, అలాగే అమ్మిన తర్వాత ఈ డబ్బంతా కూడా ఎవరికి ఇవ్వాలి అని కూడా మొత్తం పూర్తిగా కూడా సిఐడి అధికారులు అయితే వివరాలు రాబడుతూ ఉన్న పరిస్థితి కనబడుతుంది. అలాగే స్టేడియంకి సంబంధించి కొన్ని ఇప్పటి వరకు బీసీసీఐ అనేక నిధులు కూడా ఇచ్చింది. దీంతోపాటు ఈ 2 ఏళ్లలో సుమారు 170 కోట్ల రూపాయలు పూర్తిగా కూడా అవినీతి జరిగినట్లు కూడా సిఐడి అధికారులు గుర్తించారు. ఈ డబ్బంతా కూడా క్విడ్ ప్రోకోలో వేరే ఇతర వ్యక్తులకు కూడా చేరినట్లు అధికారులు అయితే గుర్తించారు. ఈడీ అధికారులు ప్రస్తుతం వాళ్ళ బ్యాంక్ అకౌంట్లను కూడా పరిశీలిస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. పూర్తిగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జగన్మోహన్ రావు ప్రతిదీ కూడా అవినీతికి పాల్పడమే కాకుండా అక్రమంగా సంతకాన్ని ఫోర్జరీ చేసి హెచ్సీఏలో గెలుపొందడం వెనుక అతనికి సాధారణంగా హెచ్సీఏలో అధ్యక్షునిగా
పోటీ చేయాలంటే ఖచ్చితంగా కొన్ని పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఆ పత్రాలను కూడా ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఖచ్చితంగా పరిశీలించిన తర్వాతే ఆమోదం పొందాల్సి ఉంటుంది. అయినప్పటికీ ఈ తప్పుడు పత్రాలు పెట్టడం, అలాగే సభ్యత్వం లేకపోయినా అది నకిలీ పత్రాలతో సృష్టించుకుని పోటీ చేయడం, ఇవన్నీ కూడా తప్పుడు పత్రాలు సమర్పించడం అనేవి అధికారులకు తెలిసే ఇదంతా జరిగిందని కూడా సిఐడి అధికారులు అయితే ప్రస్తుతం గుర్తించారు. దీనికి అనుగుణంగానే అధికారులను కూడా వారి దగ్గర నుంచి సమాచారం రాబడుతున్నారు. స్టేడియంలో ఇప్పటి వరకు అధ్యక్షునిగా జగన్మోహన్ రావు ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని పనులు జరిగాయి, ఎన్ని కోట్ల రూపాయలతో పనులు జరిగాయి, ఎక్కడెక్కడ జరిగాయని కూడా అధికారులు అటు రికార్డుల నుంచి పూర్తిగా వాళ్ళకి అవసరమైన సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఆ సమాచారం ఆధారంగా ప్రధాన నిందితులు CEO సునీల్తో పాటు ట్రెజరర్ శ్రీనివాసన్ కూడా విచారిస్తున్న పరిస్థితి కనబడుతుందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ జయరాజ్తో మణికంఠ, ABN ఆంధ్రజ్యోతి, హైదరాబాద్. పక్కకున్నటువంటి ల్యాండ్ మొన్న ఏదైతే ఉప్పల్ స్టేడియం పక్కకే ఉన్నది, ప్రతి IPL మ్యాచ్కు కానీ ఏ ఇంటర్నేషనల్ మ్యాచ్కు వేలాది సంఖ్యలో కార్లు వస్తాయి. ఏడబెట్టాలి ఈ ల్యాండ్. మనకు రేపు ఫ్యూచర్లో మ్యాచెస్ జరిగితే మరి వేల సంఖ్యలో వచ్చినటువంటి కార్లు ఏడబెట్టుకోవాలి. ఇది న్యాయమైన కోరిక. నేను మాజీ స్పోర్ట్స్ మినిస్టర్గా నా బాధ్యత. స్పోర్ట్స్ను ఎంకరేజ్ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి పూర్తి మద్దతు ఉన్నది. అదేవిధంగా ఈ ల్యాండ్ను తప్పనిసరిగా తీసుకుంటే ఫ్యూచర్లో, లేకుండా రోడ్ల మీద కార్లు పెడుతున్నారు, ట్రాఫిక్ ఇబ్బంది. ఆ భూమిని తీసుకుంటే తప్పనిసరిగా ఇది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంకు రాజీవ్ గాంధీ పేరు పెట్టిన ఆ స్థలం తీసుకోవాలని నేను మన శ్రీధర్ బాబుకు రిప్రజెంటేషన్ చేస్తున్నా, జగ్గారెడ్డి భార్యకు రిప్రజెంటేషన్ చేసి ఆ ల్యాండ్ కాపాడితే మనకు ఫ్యూచర్లో మ్యాచెస్లో ట్రాఫిక్ ఇబ్బంది ఉండదనేది నా ఉద్దేశం. ఎందుకంటే మళ్ళీ ఎడబెట్టాలి బండ్లు. ఇక్కడ స్థలం ఇక్కడ కంపెనీలు ఇల్లు కడుతున్నారు, వెనుక కడుతున్నారు, మరి ఏడుగు రావాలి